హాయ్ అండి. కరివేపాకును ఎప్పుడైనా మీరు ఇలా వాడుకున్నారా? ఈసారి ట్రై చేయండి. ఇది ఎంత ఫ్రెష్‌గా ఉంటదో తెలుస్తది మీకు. ఇప్పుడు నేను ఇప్పుడే తీసుకొచ్చుకున్న చెట్టు దగ్గర నుండి. అక్కడ నుండి ఇక్కడికొచ్చేసరికి చిగుళ్ళు పైనవి కొంచెం వాడిపోయినాయి. నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. అందులో వాటర్ తీసుకున్నా. అవి నార్మల్ వాటరే, ట్యాప్ వాటరు. ఆ బాటిల్‌లో మనం ఈ కొమ్మను పెట్టుకోవడమే. మనం చేయాల్సిన పెద్ద పని గూడా ఏం లేదు దీనికి. ఇది అయిపోయే వరకి గూడా మనం రోజుకో 2 రెమ్మలు వేసుకున్నా గానీ, అయిపోయే వరకు గూడా ఫ్రెష్‌గా అట్లనే చెట్టు మీద ఉన్నట్టే ఉంటది ఆకు. స్మెల్ గూడా ఏం తగ్గదు. నేను ప్రతిసారి ఇట్లనే వాడుకుంటా. ఇప్పుడు చూడండి, నేను బాటిల్‌లో పెట్టిన తర్వాత చూపిస్తున్నా మీకు. ఆ కొమ్మలు ఎట్లా వాడిపోయినాయో. తీసుకొనొచ్చేసరికే వాడిపోయినాయి. 10 నిమిషాలకే లేత చిగుళ్ళు గదా! ఇవి లేవయి గావచ్చు, ఎండిపోతాయి అనుకున్నా. నేను ఈరోజు పొద్దున లేచి చూసేసరికి ఇట్లా అయిపోయింది చెట్టు. మళ్ళీ ఫ్రెష్‌గా అయిపోయింది. వాడిపోయిన కొమ్మ పైకి లేసింది. ఫ్రెష్‌గా అయిపోయింది. ఇది ఇట్లా పెట్టుకుంటే మనకు చెట్టు ఆకు కోసుకున్నట్టే ఉంటది. ఈ బాటిల్‌లో నీళ్ళు. ఈ కొమ్మలు రోజు కొంచెం వాటర్ తాగుతాయి. తగ్గిపోతా ఉంటాయి, మనకు తెలుస్తది. రోజు కొంచెం కొంచెం తగ్గుతాయి. అవి కొమ్మలో నీళ్లు తాగుకుంటూ మనకు ఆకును ఫ్రెష్‌గా ఉంచుతాయి ఎండిపోకుండా. బాటిల్‌లో నీళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడప్పుడు వారానికి ఒకసారి అట్లా 5, 6 రోజులకు ఒకసారి వాటర్ మార్చుకోవాలి. చాలా ఫ్రెష్‌గా ఉంటది. చెట్టు మీద ఆకులాగానే స్మెల్ అయితే పోదు. అట్లనే ఉంటది. ఇది ఎంత బావుంటదంటే ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకొని వాడుకొని ఎట్లాగో కొన్ని తప్పవు గదా! మనకు అందుబాటులో చెట్లు ఉంటాయి దగ్గరలో. ఊరికెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం గదా! ఈసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.